నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని స్పష్టీకరణ. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి. కోనసీమ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదన్న సివిల్ సప్లై అధికారి ఉదయ్ భాస్కర్. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీలర్లకు హెచ్చరిక. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామం నందిగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరువు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు, కానీ ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలో చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జలజీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు, మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈరోజు మనం వచ్చి మనం దాదాపు లాస్ట్
2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవున రోడ్లకి వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. నేను మీ చేత జేజేలు ఎప్పుడు కొట్టించుకుంటానంటే మీరు వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని దిగ్విజయంగా గెలిపించండి. ఈసారి పాడేరు వాళ్ళకి ఇచ్చారు, అరకు వాళ్ళకి ఇచ్చారు, ఈసారి ఎన్డీఏ కూటమిని దిగ్విజయంగా గెలిపించండి. మీరు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ సర్పంచులు కానీ నేను పార్టీ చూడలేదు, వీళ్ళు మనకు ఓట్లు వేసారా లేదా చూడలేదు. మీరు మా అన్నదమ్ముల మా ఆడపడుచులు అదే చూశాను, అంతకుమించి నేనేం చూడలేదు. మీరు బాగుండాలి, మీకు కన్నీళ్లు రాకూడదు, మీ దగ్గరికి మీరు కన్నీళ్లు పెట్టకూడదు. మేము ఉండి పని చేయడానికి ఉన్నాం ఇక్కడ. మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలను అర్థం చేసుకున్నాను కాబట్టే ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం బట్టి చేయించాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అరకొరగా పథకాలు అమలు చేసి అన్నీ ఇచ్చేస్తామని గొప్పలు చెప్పుకుంటోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం 3.27 లక్షల కోట్ల అప్పులు చేసిందని తెలియజేశారు. రాష్ట్ర అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా డీటెయిల్డ్గా పోయినారు కదా, ఎట్లా పోయినారు? ఇంటింటికి పోయి ఓటీపీ, స్మార్ట్ ఫోన్ నంబరు, ఇంటింటికి పోవడం. అక్క వదిన ఎన్నేళ్ళు వదిన మీకు అంటే నాకు నాయన 20 ఏళ్ళు. 20 ఏళ్ళు కదా వదిన, నెల వదిన 1500 మీకు. అక్క ఇంట్లో పెన్షన్ వస్తుంది అక్క అంటే లేదు నాయన మా అత్తకి ఇంకా 60 ఏళ్ళు నిండలే. 60 ఎన్నేళ్ళు వదిన, ఎన్నేళ్ళు అక్క? 55 అయితే 4000 అక్క, 4000. బావ ఏం చేస్తాడక్క? బావ రైతునైనా? బావ రైతా అయితే 6000 అక్క 20,000. పిల్లలు ఎంతమంది అక్క అంటే పిల్లలు 2 నాయన. ఏం చేస్తున్నారక్క? చదువుకున్నాను నేను, ఇంటికాడనే ఉన్నారు, ఉద్యోగం కోసం వెతుకుతున్నారంటే అబ్బబ్బా 3000 అక్క ఒకరోరికి. 3000 అక్క ఉద్యోగం అన్న కల్పిస్తామంటే 3000 ఇస్తామక్క. ఇట్లా 3 సిలిండర్లు అక్క. ఇవన్నీ చెప్పి ఎక్కడ అక్క ఎక్కడా, వదిన ఎక్కడా, బావెక్కడా, అన్నెక్కడా, చిన్నాయనెక్కడా, పెదనాయనెక్కడా, తాత ఎక్కడా, అవ్వ ఎక్కడా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేస్తున్నారు. మీ బాధ్యత ఉంది కదా నాయన, 3 బడ్జెట్లు పెట్టినారు కదా, ఇంకా టైం దగ్గరకు వచ్చింది మీకు. ఇంకా టైం దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు ఇంకా పలకకుండా ఒలకకుండా ఎట్లా అంటే దానికి మీరు ఎంతో కోపం అబ్బా. అసలు దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మీరు ఇంతవరకు ఏం స్కీములు చేసినారు? ఓల్డేజ్ పెన్షను, వృద్ధాప్య పెన్షన్ పెంచేది తప్ప అరాకొరా. ఆడొక సిలిండర్ చెప్తా సిలిండర్లు కూడా ఎన్ని ఇచ్చినారు, ఎన్ని ఇవ్వాల్సి ఉందని. అన్నదాత సుఖీభవని అరాకొరా. మీరు ఇచ్చిన అసలు 1 సంవత్సరం మొత్తం ఎత్తేసినారు, 2వ సంవత్సరం అరాకొరా. చేసేది మేము చేసేసాం అనేది. ఇది ఎట్లుందంటే ఎవరన్నా ఇంటికి వస్తే ఇంత బూందీ పెట్టేది అయిపోయి భోజనం పెట్టేసిన అనేది. నేను బూందీకి భోజనానికి చాలా తేడా ఉంది. అంత అమాయకులు ఉండరా ప్రజలు? మీరు ఊరుకుండే ప్రజల దగ్గర పోయి చికెన్ బిర్యానీ తినిపిస్తా, మటన్ బిర్యానీ తినిపిస్తా, ఇన్ని వాగ్దానాలు చేసి ఇప్పుడు బూందీ 2 శనక్కాయలు పప్పులేసి ఇంకా పెట్టిన భోజనం అంటే అంత అమాయకులు ఉండరు పబ్లిక్. అసలు ఎక్కడ పోతుండే డబ్బులు అని. ఇప్పుడు మా ప్రభుత్వంలో ఆసరా అక్కచెల్లెమ్మలందరికీ 26 చిల్లర వేల కోట్లు 4 సంవత్సరాల మీద, ఒక్కొక్క మహిళకి ఇంచుమించు 1 లక్ష రూపాయలు. చేయూత 75,000 రూపాయలు. అరే ఎక్కడ పోతున్నాయి? ఒక ఆసరా లేదు, ఒక చేయూత లేదు, ఆరోగ్యశ్రీ ఆడికాడికే, ఫీ రీంబర్స్మెంట్ ఆడికాడికే, ఏ స్కీమ్లు ఏ పథకాలు లేకుండా డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అసలు నిజం చెప్పాలంటే ఇప్పుడు మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం వలన కమర్షియల్ గ్యాస్ అనేది 3,000 రూపాయల సిలిండర్ కూడా దొరకడంలే బయట. ఏదో వీళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళంతా స్విగ్గీ గిగ్గి అని తెప్పించుకుంటున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. అర్జెంటుగా మీరు 3 సిలిండర్లు అర్జెంటుగా ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీకు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోవిడ్ అప్పుడు అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మనం పెంచితే పెద్ద అల్లకల్లోలము. ఇప్పుడు మీరు తగ్గియచ్చు కదా, ఎలక్షన్ ఇప్పుడు చెప్పినట్లుంటే మొత్తం తగ్గించేస్తామని. ఎందుకు తగ్గించడంలే? ఎలక్ట్రిసిటీ డ్యూటీ మీరు పెట్టిన బకాయిలన్నీ, పెండింగ్ బకాయిలన్నీ పెడితే ఎలక్ట్రిసిటీ డ్యూటీ
మీరు ఏమాత్రం మీరు వాగ్దానం చేస్తున్నారు తగ్గిస్తామని చెప్పి, ఎందుకు తగ్గిలే, ఎందుకు దాన్ని పెంచుతున్నారు? ఇది చేయకపోగా మళ్ళా పైగా ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమంటారంటే మీరు చెప్పేటివన్నీ తప్పు అంట. ఎట్లా తప్పు అవుతాయి? ఎక్కడ చెప్పండి తప్పు? ఊరికే తప్పు అని కాదు, తప్పు ఎక్కడ అంటే మేము సిఏజీ డాక్యుమెంట్ మీరు చెప్పిన ఫిగర్ ఈ డాక్యుమెంట్లో లేదని చెప్పండి. ఇచ్చిన హామీల్లో 95% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నకిలీ మద్యంతో వైకాపా వేలాది మంది ప్రాణాలను బలిగొందని, వారు 33,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారని దుయ్యబట్టారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సుపరిపాలనతో పతనం నుంచి ప్రగతి వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు ఏ విధంగా నడిపించామో ఈరోజు మీరు గమనించాలి. ఎందుకంటే సూపర్ 6 పథకాలను కూడా సూపర్ హిట్ అయ్యి ఈరోజు చంద్రన్న విజయాలు సూపర్ ఫిట్ అని చెప్పే మాదిరిగా ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏది అస్పష్టంగా మాట్లాడలేదు, స్పష్టంగా మాట్లాడి చెప్పిన ప్రతి హామీ కూడా నెరవేరుస్తూ ఈ విధంగా 90% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలంటే అవి పథకాలే కాదు, అవి మన ప్రజల మీద వాళ్లకున్న మన మీద ఉన్న నమ్మకం, అంతేకాకుండా నిజాయితీ, భరోసా, మనం చేసిన ప్రతి పని మీద ప్రజలకి నమ్మకం కలిగి ఈరోజు ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా సూపర్ హిట్ చేశారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే అంటే 5 సంవత్సరాలు ఏమైంది అని ఒకసారి మీరు గమనిస్తే గత పాలనలో ఆంధ్రప్రదేశ్ని చీకట్లో నెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ నగరానికి ఏమైందయ్యా అన్నట్లు ఈ అమరావతికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే అమరావతి అనాథైపోయింది, పోలవరం పాడిపోయింది, తర్వాత పెట్టుబడులు కూడా వెళ్ళిపోయినాయి, మరి యువత ఉద్యోగాల కొరకు పక్క రాష్ట్రానికి వెళ్ళినాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక చీకటి పాలనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజధాని అమరావతిని తిట్టారు, రైతుల్ని రోడ్ల మీద వేసేశారు, పెట్టుబడిదారులని పారిపోయారు, యువత అయితే పక్క రాష్ట్రాలకు పోయింది. అంటే ఈరోజు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా కూడా అసలుకి రాష్ట్రాన్ని చేసేసి అమరావతిని ఏ విధంగా మరి రాజధాని అనే మాట తీసేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి అంతర్జాతీయంగా మనకి ఎలాంటి చెడ్డ పేరు వచ్చిందో మీరు గమనించాలి. అయితే ఈ ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం ట్రాక్ మీదకి వచ్చింది, మార్పు కనిపిస్తుంది. ఈ మార్పు స్పష్టంగా అందరూ చూస్తున్నారు. అయితే ఈ అమరావతి మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే మీరు గమనిస్తే 70,000 కోట్ల పైన కార్యక్రమాలు చేపడితే అందులో 40,000 కోట్ల అభివృద్ధి పనులు టెండర్ వేశారు. అంతేకాకుండా లక్షల కోట్ల ఆదాయం ప్రజల ఖాతాలో పడ్డది. అంటే సంక్షేమం అంటే మాటలు కాదు, చర్యల ప్రభుత్వం. అంతేకాకుండా సంక్షేమం మనం ఇస్తూ ఫోటోల ప్రభుత్వం కాదు. ఈ ఫోటోల కొరకే కాకుండా ప్రజల కొరకు నిజంగా వాళ్ళ పేదల భవిష్యత్తు కొరకు పాటుపడ్డ ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అంటే ఇది ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళ యొక్క మెప్పును పొందిన ప్రభుత్వం అని కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ని తలదన్నే రాజధానిగా కాబోతుంది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యం అంటే ద గ్రేట్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దేశానికి టెక్నాలజీ పరిచయం చేసి ఏపీని గ్లోబల్ మ్యాప్లో పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.